హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఫలూదా గురించి ఇప్పుడు తెలుసుకుందామా? ఫలూదా అంటేనే మనకు నోరు ఊరుతుంది. అందులో చాక్లెట్ ఫలూదా ఇంకా టేస్టీగా అనిపిస్తుంటుంది. ఇది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. క్రీమ్ మిల్క్ వేస్తే కొంచెం బాగా టేస్ట్ ఉంటుందండి. మనం 2 బాగా మిక్స్ చేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత ఇంకొక కప్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. కస్టర్డ్ పౌడర్ వల్ల మంచి మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం థిక్నెస్ కూడా ఉంటుంది. మిల్క్ లంప్స్ ఏం లేకుండా మిక్సప్ చేసుకున్న తర్వాత బాయిల్ వచ్చిన తర్వాత అండి ఒక పొంగు రావాలా. అలా పాలు పొంగు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ మనం మిక్స్ చేసుకున్నాం కదా సపరేట్ బౌల్లో, అది పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేసుకోవాలండి, లేకుంటే ఉంటలు అనేది కడుతుంటుంది. కాబట్టి కస్టర్డ్ వేసిన తర్వాత బాగా మిక్సప్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. ఇది ఫలూదా మిల్క్ అంటారు దీన్ని. ఇది మనకు ఫలూదాకి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఫలూదా సేవ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక వెసల్లో 1 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. అది ఉడుకు వచ్చిన తర్వాత సేమియా తీసుకోవాలండి. ఇందులో మెజర్మెంట్ ఏం లేదు, కొంచెం 1 కప్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే సేమియా మెత్తపడేంత వరకు, ఎంత 3 మినిట్స్ అలా సరిపోతుంది. మెత్తపడిన తర్వాత సేమియా ఎప్పుడు సాఫ్ట్ అనిపిస్తే అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది కూడా కూల్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చాక్లెట్ సిరప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. 1/2 కప్ నీళ్ళు వేసుకోవాలా, 1 కప్ షుగర్ వేసుకోవాలండి. ఈ 2 బాయిల్ చేసుకోవాలి. మనకు ఒక స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంతవరకు. నెక్స్ట్ ఇంకొక కప్లో వాటర్ వేసుకోవాలి. 1/4 కప్కి హాఫ్ వేసుకున్నాం అండి వాటర్. అందులో కోకోవా పౌడర్ 1/4 కప్ వేసుకోవాలి. సపరేట్ కప్లో అండి, డైరెక్ట్ ఎప్పుడు వేయకూడదు. కోకోవా పౌడర్ పక్కన డైల్యూట్ చేసుకోవాలి వాటర్లో వేసి. అలా చేసుకుంటే మనకు లంప్స్ ఉండవు. ఈవెన్ కస్టర్డ్ పౌడర్ కూడా అంతే అండి, డైరెక్ట్ వేయకూడదు, డైల్యూట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు స్పాచులాతో నీట్గా మిక్సప్ చేసుకోవాలి కోకోవా పౌడర్ని. ఇక్కడ 1 స్ట్రింగ్ వచ్చిన తర్వాత పాకం అంటాం కదా, అప్పుడు కోకోవా మిక్స్ దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్లోగా మిక్సప్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడు పాకం వస్తుందో తీగ పాకం అంటారు కదా, అంతే అండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత పాకం వస్తుంది. 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే తీగ పాకం వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాక్లెట్ సిరప్ అండి. చాక్లెట్ సిరప్ కూడా చాలా యమ్మీగా టేస్టీగా ఉంది కదా. ఇప్పుడు మనము ఫలూదా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఈ సిరప్లో 2 డ్రాప్స్ లెమన్ వేసుకోవాలి. ఇది కొంచెం ప్రిజర్వేటివ్ లాగా అనుకోండి, లేకుంటే సిట్రిక్ యాసిడ్ అయినా వేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉంటే అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్ అండి, ఫలూదా ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ తీసుకొని ఇందులో మనం చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. ఇవన్నీ మెజర్మెంట్స్ మనకి ఎంత కావాలో దాన్ని బట్టి అండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నెక్స్ట్ సేవ్ కూడా అంతే అండి. సేమియా ఇందాక మనం చేసాం కదా, ఆ ఫలూదా సేవ్ దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ మనము ఫ్రిడ్జ్లో పెట్టిండాలండి చేసిన తర్వాత, అప్పుడు కూల్గా ఉంటాయి. సర్వ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఒకవేళ లేకున్నా కూడా లాస్ట్లో కూడా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సబ్జా సీడ్స్ అండి. సబ్జా సీడ్స్ సమ్మర్లో చాలా మంచిది, అంటే అది మనకి చలువనిస్తుంది బాడీకి, అందుకు యాడ్ చేస్తాం. ఫలూదా మిల్క్ వేసుకోవాలి. మనకి ఇది ఎంత కావాలో ఆ క్వాంటిటీ మన ఇష్టం అండి. మనం గ్లాస్లో మనం చూసుకొని వేసుకోవాలి. ఫలూదా మిల్క్ మనం కూడా, ఇది కూడా కూల్ చేసిందే అండి, ఫ్రిడ్జ్లో పెట్టిందే కాబట్టి కూల్గా ఉంటుంది. దీంట్లో జెల్లీస్ చేసుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఐస్ క్రీమ్ అండి, నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది చాక్లెట్ ఫలూదా కాబట్టి. ఈ చాక్లెట్ బేస్ కావాలంటే ఆల్రెడీ ఇది వీడియో లింక్ ఉందండి, మీరు ఒకసారి బ్యాక్ సైడ్ ఛానల్లో వెళ్తే చూడొచ్చు ఎలా చేయాలో చాక్లెట్ బేస్ అని. 1 స్కూప్ వేసుకోవాలి. ఇంకా దానిపైన టూటీ ఫ్రూటీ ఉన్నా వేసుకోవచ్చు. మన డెకరేషన్కి ఏవైనా అండి, చాకో చిప్స్ వేస్తున్నాను.
డార్క్ చాకో చిప్స్, ఈవెన్ వైట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. చాకో చిప్స్ అన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ మనము సబ్జా సీడ్స్ అండి. ప్రతి జ్యూస్కి సబ్జా వెరీ ఇంపార్టెంట్. అది వేసుకున్న తర్వాత ఆల్మండ్స్ అండి. ఇది క్రష్ చేసిన పౌడర్ లాగా ఉంటుంది కదా, అలా లేకుండా నైస్గా కట్ చేసిందైనా వేసుకోవచ్చు. ఆల్మండ్స్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో చాక్లెట్ సిరప్ అండి. పైన ఒకసారి ఒక లేయర్ వేసుకోవాలి. చాలా చూస్తుంటేనే యమ్మీగా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా. ఇది వెంటనే మనము ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ కూలింగ్ అయిన తర్వాత ఇంకా రెడీగా తీసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది చాక్లెట్ ఫలూదా. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఫ్లేవరే అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫలూదాలో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. హరే కృష్ణ.